చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. పాడి స్తుతింతును నీ దివ్యనామం, పాడి స్తుతింతును నీ దివ్యనామం. వరములు చింది ఈ దివ్య బలిలో, వరములు చింది ఈ దివ్య బలిలో. చేరితి ప్రభువా నీ సన్నిధి. చీకటి ముసిరిన బ్రతుకులలో, వేదన నిందిన ఎదలలో, చీకటి ముసిరిన బ్రతుకులలో, వేదన నిండిన ఎదలలో, వెలుగులు నింపి జ్యోతివి నీవు, వెలుగులు నింపి జ్యోతివి నీవు. నీ కృప మాపై ప్రసరించు దేవా, నీ కృప మాపై ప్రసరించు దేవా. చేరితి ప్రభువా నీ సన్నిధి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నెల్లూరు మేత్రాసనం పరిశుద్ధ జపమాల విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు తుంగా జోజిరెడ్డి, తుంగా మేరీ రాజేశ్వరి దంపతుల మనవడు తుంగా నివాన్ సాగర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి తుంగా మైకేల్ రెడ్డి, రేచల్ ప్రవళికారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం రెంటి చింతల విచారణ. కీర్తిశేషులు ఏరువ చిన్నపరెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వీరి భార్య ఏరువ మేరీ, కుమారుడు డాక్టర్ ఏరువ మర్రెడ్డి సమర్పిస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విజయవాడ పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 తెలగతోటి జోసెఫ్ రాజారావు గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సేవలో మరింతగా వాడబడాలని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయిరాల విజయకుమార్ గారు, దివ్యవాణి టీవీ సిఈఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం కేతేపల్లి విచారణ. బందా జోజప్ప, ఫాతిమా మేరీల కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు జోజప్పకు కిడ్నీ వ్యాధి నుండి స్వస్థత కలగాలని దేవమాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం మరియపురం విచారణ. మీసాల రాకేష్, మీసాల సుమంత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, రాకేష్కు మరియు సుమంతులకు మంచి జ్ఞానం దయచేయమని, పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని, కీర్తిశేషులు మీసాల ఆండ్రూస్కు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మీసాల మమత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గడ్డి అన్నారం విచారణ. కీర్తిశేషులు వట్టి ప్రతాపరెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వట్టి శ్రీవమ్మ కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం చింతకాని విచారణ. దొమ్మలపాటి భూషయ్య, మంగమ్మ, మల్లయ్య, రామారావు, తన్నీరు లక్ష్మీ నరసయ్య, భద్రమ్మ, జానకమ్మ, వెంకటప్పయ్య మరియు
కుటుంబంలో ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మేరీ కళావతి కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం కథీడ్రల్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న స్వాములకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎలాంటి దృక్పథంతో ఇతరులను చూస్తామో వాళ్ళని కొన్నిసార్లు కించపరుస్తూ ఉంటాం, ఖండిస్తూ ఉంటాం. అదే మంచి మనసుతో చూసినట్లయితే వాళ్ళ యొక్క మార్పును కోరుకుంటూ ఉంటాం. అంటే ప్రేమ కలిగినటువంటి చూపు, ఖండించేటువంటి చూపు. మరి ఈరోజు యేసు ప్రభు విషయంలో చూసినట్లయితే యేసు ప్రభు మత్తయి, లేవి అనేటువంటి ఆ వ్యక్తిని చూసినప్పుడు ఒక కరుణ కలిగినటువంటి దృక్పథంతో, ఒక ప్రేమ కలిగినటువంటి చూపుతో చూసినప్పుడు అతను మారిపోయాడు, శిష్యుడిగా మారాడు. మరి దానికి భిన్నంగా ఇతరులు ప్రతికూలంగా చూసినట్లయితే వారు ఖండించటానికి, ఆయనలో తప్పు పడటానికి చూస్తున్నారు. మరి ఈరోజు ప్రభు మనందరిని కూడా కరుణ, జాలి, ప్రేమ కలిగినటువంటి చూపుతో చూస్తూ ఉన్నారు. అంటే మన మార్పు కోరుకుంటూ ఉన్నారు. ఈ తపస్సు కాలంలో అలాంటి మార్పు, ఆంతరంగిక మార్పు ప్రభువుకి ఇచ్చి ఒక బహుమానం ప్రభువుకి ఇద్దాము. కాబట్టి ఈ యొక్క ఆలోచనతో ఈ పూజలో పాల్గొనే ముందు మన యొక్క పాపాలను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, సహజముగా బలహీనులమైన మమ్ము కరుణతో చూడుము. బలమైన నీ దక్షిత హస్తమును చాచి మాకు నీ రక్షణమును కల్పింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీ ఇష్ట మార్గములను త్రొక్కుట వలన మీరు సర్వేశ్వరుని పూజింపజాలరు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్కులు పలకకుడు. ఆకలిగొనిన వారికి భోజనము పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును. మీ చుట్టూనున్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. నేనెల్లప్పుడూ మిమ్ము నడిపింతును. మీ అక్కరలు తీర్చి మీకు సంతృప్తిని ఒసగుదును. మీకు బలమును దయచేయుదును. మీరు నీరు కట్టిన తోట వలె కలకలలాడుదురు. వట్టిపోని చెలమ వలె ఒత్తురు. మీ జనులు బహుకాలము నుండి శిథిలముగా నున్న గృహములను పునర్నిర్మింతురు. మీరు పూర్వపు పునాదుల మీదనే ఇల్లు కట్టుకొందురు.
ప్రకారములను మరలా కట్టిన వారుగా, శిథిల గృహములను పునర్నిర్మించిన వారుగా పేరు తెచ్చుకొందురు. మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయుడు. నా పవిత్ర దినమున మీ వ్యాపారములు మానుడు. దానిని సంతోషకరమైనదిగా, గౌరవార్హమైనదిగా భావింపుడు. ఆ దినమున ప్రయాణమును, పనిని, ముచ్చట్లు చెప్పుకొనుటకు మానుకొనుడు. అప్పుడు నేను మీకందనంతము దయచేయుదును. మిమ్ము భూమి అంతటా మన్నులు చేయుదును. మీరు మీ పితరుడైన యాకోబు వారణ భూమిని అనుభవింతురు. ఇవి ప్రభు పలుకులు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు నీ మార్గములను నాకు దయచేయుము. ప్రభు నీ మార్గములను నాకు దయచేయము. నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలను నడుతును. నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలో నడుతును. ప్రభు, నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నేను అవసార్థరాధిని తనుడును. నేను నీ భక్తుడను కనుక నన్ను మృత్యువు నుండి కాపాడుము. నిన్ను నమ్మిన దాసుడను కనుక నన్ను రక్షింపుము. అందరూ ప్రభు నీ మార్గములను నాకు దయచేయుము. ప్రభు నీ మార్గములను నాకు దయచేయము. నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలను నడుతును. నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలో నడుతును. నేను దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను. నేను నీకు ప్రార్థన చేయుచున్నాను కనుక నీ ఈ దాసుని సంతోష చిత్తుని చేయుము. అందరూ ప్రభు నీ మార్గములను నాకు దయచేయుము. ప్రభు నీ మార్గములను నాకు దయచేయము. నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలను నడుతును. నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలో నడుతును. ప్రభు, నీవు మంచివాడవు, నరుల తప్పులను మన్నించువాడవు. నీకు మనవి చేయు వారిని మిక్కిలి నెనరుతో ఆదరించువాడవు. ప్రభు, నా మొర వినుము, నా వేడుకోలును ఆలింపుము. అందరూ ప్రభు నీ మార్గములను నాకు దయచేయుము. ప్రభు నీ మార్గములను నాకు దయచేయము. నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలను నడుతును. నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలో నడుతును. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. సువార్తను విశ్వసింపుడు. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుండి 32వ వచనం వరకు. యేసు సుంకపు మెట్టుకడ కూర్చుండి ఉన్న లేవి అను సుంకర్ని చూసి అతనితో నన్ను అనుసరింపుము అనెను. అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయన్ను అనుసరించెను. లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. అనేక మంది సుంకర్లు ఇతరులు ఆయనతో కలిసి విందులో పాల్గొనిరి. అప్పుడు పరిసయ్యులు, వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులు సనుగు కొనుచు, సుంకర్లతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారు అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. అప్పుడు యేసు, వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు కదా. హృదయ పరివర్తనం పొందుటకై పాపులను పిలవవచ్చితిని కానీ
నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు అని సమాధానమిచ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక మనిషి వైద్యుని కోసం వెతుకుతూ ఉన్నాడంటే ఆ మనిషి జబ్బు పడ్డాడు అని అర్థం. బాగుగా అన్నప్పుడు ఏ మనిషి కూడా డాక్టర్ కోసం ఆలోచన చేయడు. అదేవిధంగా ఒక పాపిగా ఉన్నప్పుడు పరలోకం నుంచి రక్షకుడి కోసం వెతుకుతూ ఉంటాడు. పాప మన్నింపు పొంది పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొంది రక్షింపబడాలని రక్షకుని కోసం వెతుకుతూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం గమనించినట్లయితే మనుషులు మనల్ని చూసినప్పుడు కొన్ని దృక్పథంతో చూస్తూ ఉంటారు. వారి చూపులో కొన్నిసార్లు మనల్ని ఖండింపుకు గురి చేస్తుంది, కొన్నిసార్లు మన మార్పు కోరుకుంటూ ఉంది. మనుషులు చూసినప్పుడు ప్రేమతో చూస్తూ ఉంటారు లేదా కక్షతో చూస్తూ ఉంటారు. ఈరోజు మనం యేసు ప్రభు విషయంలో చూసినట్లయితే ఆయన చూపు చల్లని చూపు, ఆయన చూపు కరుణ చూపు, ఆయన చూపు జాలి చెందినటువంటి చూపు. అందుకే అలాంటి చూపుతో మత్తయి, లేవి అనబడు మత్తయి సుంకపు మెట్టుకడ కూర్చున్నప్పుడు అతన్ని పిలవటంతో ఒక ప్రేమపూర్వకమైనటువంటి పిలుపుతో ఆయన పిలిచాడు. అందుకే అతను తన యొక్క పనిని విడిచిపెట్టి దైవ కార్యాన్ని పూనుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయమే యోహాను 23వ పాపుగారు, వారు బిషప్గా వెన్నిస్ నగరానికి చెందిన ఆ డయసిస్ చెందినటువంటి బిషప్గా ఉన్నారు పాపుగారు కాకముందు. అయితే బిషప్గా ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి, చాలామంది వచ్చి ఒక గురువు గురించి పదే పదే ఆయన గురించి చెప్తూ ఉన్నారు. ఇదిగో మీ గురువు తాగటానికి బానిసయ్యాడు, మరి ఎప్పుడు కూడా తాగుతూ ఉన్నాడు, తన పనిని సక్రంగా చేస్తలేడు అని అన్నప్పుడు వెంటనే ఆ వెనిస్ బిషప్ అయినటువంటి జాన్ 23వ జాన్ పాపు గారు వెంటనే తన సెక్రటరీతో వెళ్ళాడు. పద ఆ గురువుని మనం కలుద్దామని. వారు విచారణ గుడికి వెళ్ళి మరి ఆ విచారణ గృహానికి వెళ్ళకముందు సెక్రటరీని పిలిచి ఇదిగో ఆ గురువు ఉన్నారో లేదో చూడమన్నారు. సెక్రటరీ ఆ గురువు మండలానికి వెళ్ళి చూడటంతో అక్కడ ఒక టోపీ మటుకే ఉంది, మనుషులు ఎవరు కూడా కనిపించటం లేదు. అయితే అదే విషయాన్ని పాపుగారికి చెప్పినప్పుడు పాపుగారు అన్నారు, అక్కడ టోపీ ఉంది కాబట్టి మనిషి ఉండుంటాడు అని. అటు తర్వాత తెలుసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక పబ్, అక్కడ తాగటానికి ఈ గురువు వెళ్ళాడు. వెంటనే ఆ గురువుని పిలిపించి ఈ పాపుగారు, సెక్రటరీ, గురువు ముగ్గురు కూడా ఆ విచారణ మండలంలో కూర్చున్నారు. వెంటనే పాపుగారు ఇదిగో ఈ కుర్చీ మీద కూర్చో అన్నారు ఆ గురువుని. గురువుకి అర్థం కాలేదు. ఓ సోదరా, ఓ నా తమ్ముడా అనే అలాంటి భావనతో ఇదిగో కూర్చో ఈ కుర్చీ మీద అన్నారు. మరి అటు తర్వాత పాపుగారు మోకరించి ఆయనతో అన్నారు, ఇదిగో నా పాప సంకీర్తన విను అన్నారు. పాప సంకీర్తనం పాపుగారు చేశారు ఆ తాగుడికి బానిస అనేటువంటి గురువుతో. అదే మార్పు ఆ గురువులో తీసుకొచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ గురువు కన్నీటితో పాప సంకీర్తన విన్నాడు. ఇంకెప్పుడు కూడా తాగటానికి వెళ్ళలేదు, మారిపోయాడు. ఎప్పుడు కూడా ఒక మంచి గురువుగా తయారయ్యాడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ పాపుగారు కరుణ జాలి చూపుతో ఆ గురువుని చూసి ఒక సోదరుడా అని సంబోధించాడు కాబట్టి గురువులో మార్పు వచ్చింది. మరి అలాంటి విషయమే ఈనాడు యేసు ప్రభువు కూడా సుంకరి మెట్టు కడ కూర్చున్నటువంటి లేవి
ఆయన్ను అందరూ కూడా పాపిగా చూస్తున్నారు. ఇదిగో ఈయన మోసం చేస్తాడు, దొంగతనం చేస్తాడు అని ఆ విధంగా ముద్ర వేస్తున్నారు. అలాంటి వ్యక్తిని ప్రభువు చూసినప్పుడు ఈయన పవిత్రుడు, మరి నా శిష్యుడు అవుతాడు, గొప్ప వ్యక్తి అవుతాడు, నన్ను అనుసరిస్తాడు, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాడు అనేటువంటి మంచి మనస్సుతో ప్రభువు చూసినప్పుడు ఆ మత్తయి, ఆ లేవి అనే వ్యక్తి మారిపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి మార్పే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. ఈ యొక్క తపస్కాలంలో మనం హెజెకియేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం చూస్తే అక్కడ దుష్టుడు చనిపోవటం వల్ల నాకు సంతృష్టి కలగదు. మరి దుష్టుడు తన మనస్సును మార్చుకొని మంచి జీవితం జీవిస్తే అలాంటి వ్యక్తి బ్రతుకుతాడు. అలాంటి జీవితమే నాకు కావాలి అని ప్రభువు కోరుకుంటున్నారు. అదేవిధంగా లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చూస్తే ఒక పాపి మార్పు కోరుకుంటుంది, పరలోకం హర్షిస్తుంది. దానికి భిన్నంగా పాపిగా ఉంటే ఎలాంటి మార్పు రాపోతే ఆ పరలోకం హర్షింపదు. అదేవిధంగా లూకా సువార్త 5వ అధ్యాయము 32వ వచనం చూస్తే నేను వచ్చింది నీతిమంతులను పిలుచుటకు కాదు పాపుల కోసం అని అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే దేవుని యొక్క మనసు, ఇదియే దేవుని యొక్క చూపు, ఇదియే దేవుని యొక్క కరుణ కలిగినటువంటి గుండె. ఇలాంటి దృక్పథంతో మనలందరినీ కూడా చూస్తున్నారు. అందుకే ఆయన చూపు కంపాషనేట్ ఫేస్ అంటాం. కరుణ కలిగినటువంటి ముఖము, కారుణ్యము, జాలి కలిగినటువంటి ఆ మోముతో మనలందరినీ చూస్తున్నారు, మన మార్పు కోరుకుంటున్నారు. అందుకే మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు ఒక పాపిగా చూస్తాము, లేదా ఆ వ్యక్తిని పుణ్యాత్ముడిగా చూడగలుగుతుంటాం. అంటే మనం ఎలాంటి దృక్పథంతో చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఒకానొక సందర్భంలో మైకేల్ యాంజెలో ఒక గొప్ప శిల్పి, కళాకారుడు. అయితే ఈయన ఒక పాలరాతిని చూసి ఈ పాలరాతిలో దేవదూత ఉంది, ఆ దేవదూత విడుదలను కోరుతూ ఉంది అని తన యొక్క మిత్రులతో అంటున్నాడు. ఆ మిత్రులందరూ ఆ పాలరాతిని చూసి ఇదేంది, దేవదూత ఎక్కడుంది దీంట్లో అని వాళ్ళు రాయిని చూశారు. అయితే కొంతసేపు తర్వాత తన సుత్తె ఉల్లితో అదంతా కూడా చెక్కివేసి ఆ పాలరాతి నుంచి ఒక దేవదూతను బయటికి తీసుకొచ్చాడు. కానీ తన మిత్రులందరూ కూడా ఒక రాయిగానే చూశారు. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని చూసినప్పుడు అలాంటి జాలి చూపు, కరుణతో కలిగినటువంటి చూపు చూసినే మనందరం కూడా మారిపోతాం. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ఖండించటానికి, ఏదో మీరు దుష్టులని భావించటానికి చూడడు, మన మార్పు కోసం చూస్తారు. అందుకే పాపులతో ఆయన కూర్చోండి భోజనం చేస్తున్నారంటే పాపులతో ఎందుకుంటున్నాడు? ఎందుకోసం అంటే వాళ్ళు మారాలని, ఆ రక్షణ పొందాలనేటువంటి ఉద్దేశంతోనే పాపులతో యేసు ప్రభు, ఆ పవిత్రుడైనటువంటి యేసు ప్రభు కూర్చున్నాడంటే పాపులు మారాలని. అదేవిధంగా ఈ యొక్క తపస్కాలంలో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనల్ని చూస్తున్నారు. మనం 1 శామ్యూయేలు 16వ అధ్యాయం 7వ వచనం చూస్తే నరుడు వెలుపలి రూపాన్ని చూస్తే దేవుడు హృదయమును అవలోకించును. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మానవుడు కేవలం బాహ్యంగా చూస్తాడు, కానీ దేవుడు మటుకి మన యొక్క ఆంతరంగిక సౌందర్యాన్ని చూస్తారు. మరి ఈ యొక్క తపస్కాలంలో ప్రభు మన నుంచి కోరుకునేది ఆంతరంగిక సౌందర్యం, పవిత్రత. అలాంటి పవిత్రతను మనం దేవునికి ఒక బహుమానంగా ఈ యొక్క తపస్కాలంలో ఇద్దాము. ఆమేన్. దయగల మా తండ్రి ప్రభువా సర్వేశ్వర, ఈ సమయమందు మమ్మల్ందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మా పాపు గారిని, మేత్రానులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశాలందరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదించండి.
వారు ఏ ప్రాంతాల్లో అయితే మీ యొక్క సువార్తను బోధిస్తున్నారు, మీ యొక్క దైవరాజ్య వ్యాప్తిని చేస్తున్నారు, ఆ బిడ్డలందరినీ కూడా కనికరముతో, జాలితో, కరుణతో దీవించండి. ఓ ప్రభువా, మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఏ సమయమందు దివ్యవాణి టీవీ సిబ్బందినందరూ కూడా మీకు అర్పిస్తున్నాను. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి ప్రతి శ్రమను కూడా దీవించండి. ఇంకా ప్రభువా, ఎవరైతే తమ ఉద్దేశాలకై పూజలు పెట్టిస్తున్నారో ఆ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఇంకా ప్రభువా, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఎందరో దివ్యవాణి అభివృద్ధిని కోరుకుంటూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా సహాయం చేస్తున్నారు. ఆ బిడ్డలందరినీ కూడా దీవించమని ఓ ప్రభువా, మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు మీ యొక్క వాక్యంలో ఆలకించిన విధంగా మీరు కరుణ, జాలి కలిగినటువంటి దృష్టితో మమ్మల్ని చూస్తున్నారు. మా యొక్క మార్పును కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రభువా, మేము అలాగే మారి మా యొక్క ఆంతరంగిక సౌందర్యాన్ని మీకు ఒక గొప్ప బహుమానంగా ఇచ్చేలా ఈ తపస్కాలంలో మమ్మల్ని దీవించండి. ఓ ప్రభువా, మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని మీకు అర్పిస్తూ ఆ కుటుంబాల్లో ఎల్లప్పుడూ కూడా మీ యొక్క దీవెనలు, అనుగ్రహాలు దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభువా, భార్య భర్తలను దీవించి ఆశీర్వదించండి. వారు కష్టపడే సమయాలు వారికి తోడుగా ఉండండి. మీ యొక్క బలాన్ని, శక్తినివ్వండి. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని తాకి ముట్టి స్వస్థపరచండి. అదేవిధంగా ప్రభువా, వృద్ధులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే పడకకే నిమిత్తమై ఈ యొక్క దివ్యవాణి పూజలో పాల్గొంటున్నారో ఆ బిడ్డల్ని ప్రత్యేక విధంగా తాకి మీ యొక్క స్వస్థత హస్తం వారిపై ఉంచి వారికి శక్తిని, బలాన్ని ఇవ్వమని ఈ మనవులని మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పూజా సమయాన శుభ తరుణాన, ఈ పూజా సమయాన శుభ తరుణాన, సురుచిర భావాలతో, సుమధుర గానాలతో, సురుచిర గానాలతో, సుమధుర గానాలతో సమీపించితిమి నీ సన్నిధిని ఓ సహృదయా. స్వీకరించుమయా మా సుమాంజలి, స్వీకరించుమయా మా సుమాంజలి. ఈ పూజా సమయాన శుభ తరుణాన, ఎన్నో వసంతాల పంటలివి, మా కష్టార్జిత ఫలాలివి. ఎన్నో వసంతాల పంటలివి, మా కష్టార్జిత ఫలాలివి. పరవశాన అర్పింతును వరమీయుమా దేవా, వరమీయుమా, వరమీయుమా దేవా, వరమీయుమా. ఈ
పూజా సమయాన శుభ తరుణానా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ స్తుతి కొరకై మేము అర్పించు ఈ పరిహార బలిని దయతో అంగీకరింపుము. నీ బలి ఫలితముగా మేము శుద్ధి నొందుదుముగాక. తద్వారా నీకు అంగీకార యోగ్యమైన స్వచ్ఛమైన మనసులను నీకు అర్పింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనస్సులతో పాస్కా ఉత్సవముల కొరకు కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోడి వారి పట్ల సేవా నిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసి నీ ఘనకార్యములను స్మరించుట వలన మా యందలి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనర్చుచున్నావు. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచో ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచో ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని పిఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయుము.
ఉద్ధారముగ్ధమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలిగ మరి మాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆదునుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి కల్పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశంను అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యుద్ధ అప్పువన్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీసు విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. పాపో చరణముగా వించి ప్రభు వెలుగులు నీలో నింప. పాపో చరణముగా వించి ప్రభు వెలుగులు నీలో నింప. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే.
భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. ప్రభు విందులో పాల్గొనరారే. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు అనుగ్రహించిన జీవాహారముతో మేము పోషింపబడితిమి. మేము నిర్వహించు ఈ దివ్య కార్యము మా జీవితములను నీకు వశపరచి మేము శాశ్వత జీవము పొందుటకు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువలో నుండి దారలుగా ప్రవహించుచున్నవి ఆత్మల నింపుచున్నవి సజీవ జలనిధి. సిలువలో నుండి దారలుగా ప్రవహించుచున్నది ఆత్మల నింపుచున్నది సజీవ జలనిధి. జీవ జలనిధి సజీవ జలనిధి. జీవ జలనిధి సజీవ జలనిధి. సిలువలో నుండి దారలుగా ప్రవహించుచున్నవి ఆత్మల నింపుచున్నది సజీవ జలనిధి. ఎడారిని బండగనైన గుండెను ఎండిన ఎడారిని బండగనైన గుండెను పండించుచున్నది మండించుచున్నది పండించుచున్నది మండించుచున్నది. రండి రండి రండి
సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది, సజీవ జలనిధి.